ఇప్పుడు వేయండి రా ట్రోల్స్. సూపర్. బాగుంది. సోనీకి ప్లేస్ లేదు, మొత్తం నిలబడే హర్షుడే గొంతు పోతుంది. అట్లున్న సినిమా అంటే తగ్గేదేలే. అలా మస్తున్నారా ఫైటింగ్, మొత్తం మైండ్ బ్లాక్ అయిపోయింది సినిమా చూడంగానే. ఇంకా ఎప్పుడెప్పుడు వస్తాయి, ఎప్పుడెప్పుడు పోతామని లోపల అనుకుంటున్నాం అన్న. మేము టైం దొరకంగానే పోతామన్న సినిమాకి. మొత్తం 100 సార్లు ఓపెన్ అవుతుంది సినిమాకి, అంతా మస్తున్నది. జోలికి వస్తే ఎలా రియాక్ట్ అవుతారో సేమ్ అల్లు అర్జున్ రూపంలో వచ్చి ఒక అమ్మాయి జోలికి వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో అది క్లియర్ కట్ గా చూపించారు డైరెక్షన్ డిపార్ట్మెంట్. సూపర్, అసలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు ఆ సీన్ బిట్ లో. సో ఎలివేషన్స్ అయితే అసలు ఎక్స్పెక్టేషన్స్ అయితే డబల్ ట్రిపుల్ రీచ్ అయిపోయినాయి. అసలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. ఆ సీన్స్ అయితే అసలు అమ్మవారి రూపంలో వచ్చినట్టు ఆ సీన్స్ అయితే ఎలా చూపించారైతే చాలా క్రిస్టల్ క్లియర్ గా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఆ డైరెక్షన్ మొత్తం ఘోరంగా చూపించారు. ఫ్యామిలీ ఎమోషన్స్ అన్ని కవర్ చేశారు స్టార్టింగ్ నుంచి. అసలు ఎర్రచందనం ఫస్ట్ యాక్చువల్గా ఈ సినిమా ఓన్లీ ఎర్రచందనం గురించి అని చెప్పి చాలా మంది అనుకున్నారు, కానీ దాని గురించి కాదు. ఇది ఎక్కడెక్కడో టర్న్ చేస్తూ మొత్తం ఓవరాల్ ఒక గవర్నమెంట్ ఎలా ఉంటుంది, దీని మీద ఎలా రియాక్ట్ అవుతుంది, అసలు ఏంటి ఏంటనేది క్లియర్గా చూపిస్తారు. ఇది ఒకటే స్మగ్లింగ్ గురించి అనే కాకుండా మొత్తం ఓవరాల్గా తీసుకొని చూపించారు. అంటే రెడ్ శాండల్వుడ్ గురించి అనే కాకుండా మొత్తం ఓవరాల్గా. కానీ క్రూ వర్క్ మాత్రం ఎక్సలెంట్, అసలు ఎక్సలెంట్ రివ్యూ నిజంగా. దీనికి ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ రివ్యూస్ వస్తాయి. అసలు హేటర్స్ మొత్తానికి చెప్పొచ్చు ఈ మూవీ కంప్లీట్గా 3 hours ఎంతసేపు అయితే ఉందో ఆ ఫుల్గా అసలు మీరు అసలు బోర్ కొట్టకుండా చూడొచ్చు. మూవీ అసలు ఛాన్సే లేదు బోర్ కొట్టడానికి. ఒక 5 సూపర్.